జిహెచ్ఎంసీలో వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, హైడ్రాలో వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, డిఆర్ఎఫ్లో వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, మొత్తం హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న కార్మికులందరూ కూడా మాకు తగిన జీతం రావట్లేదు, వచ్చిన జీతం నుండి కూడా దాదాపుగా ప్రతి మనిషి దగ్గర నుండి 5,000 పైన డబ్బులు కట్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి దాదాపుగా రోజుకొక సంస్థ నుండి కావచ్చు, రోజుకొక డిపార్ట్మెంట్ నుండి కావచ్చు రోడ్డు ఎక్కుతున్న పరిస్థితి. అసలు ప్రజాపాలన అంటా ఉన్నారు, మరి ప్రజాపాలన ఈ సమస్యలను ఎందుకు బయటకు వస్తూ ఉన్నాయి? రాష్ట్రంలో ఏదైతే హైదరాబాద్ సిటీలో చూసుకుంటే హైడ్రా విషయంలో దాదాపుగా ఎన్నో బిల్డింగ్లు కావచ్చు, ఎన్నో పేద ప్రజలకు సంబంధించిన గుడిసెలు కావచ్చు కూల్చేసిన పరిస్థితి. మరి ఆ కూల్చేసిన ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ సమస్యలనే ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి. మరి ఏం జరుగుతూ ఉంది అనేది కూడా గందరగోళం పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం అన్న, మరి ఏంటి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ కూర్చోవడానికి కారణం ఏంటి? అంటే ప్రధానంగా హైదరాబాద్లో ఏ సమస్య వచ్చినా ముందు మీరు ఉంటారు. మీ సమస్యలపై ఎవరు మాట్లాడలేరు అంటే ఏం చెప్తారు? నా పేరు జగదీష్ అండి. నేను కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని. హైడ్రాలో 6 సంవత్సరాలుగా అనేక సేవలు అందిస్తూ ఉన్నారు. అనేక విపత్తులు వచ్చినప్పుడు ఈ మన రాష్ట్రాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎంప్లాయీస్. వీళ్లకు ఉన్న జీతాలు తగ్గించారు. ఇప్పుడు ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలేమో ఆకాశాన్ని అంటున్నాయి, కానీ వీళ్ళ జీతాలు తగ్గిస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణం. ఈ ప్రభుత్వము ఏదైతే సంక్షేమం కోరుకుంటుందో ఆ సంక్షేమం దిశగా కాకుండా ఈరోజు ఎంప్లాయీస్ని రోడ్డు మీద పడేసే ప్రయత్నం తీసుకొస్తూ ఉంది. ఆ రకంగా కాకుండా వీళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి, వీళ్ళకు జీతాలు పెంచాలి. ఈరోజు వీళ్ళను ఒక సమాన పనికి సమాన వేతనం అనే పద్ధతుల్లో ఈరోజు నిర్ణయం తీసుకోబోయేది ప్రభుత్వం. కానీ వీళ్ళకి అనేక సమస్యలు సృష్టించి వీళ్ళ మధ్యన చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి తీసుకొస్తుంది. అట్లా కాకుండా ప్రభుత్వం ఆలోచన చేసి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి చైర్మన్గా ఉన్నారు, తప్పకుండా వీళ్ళ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఆలోచన చేయాలి. లేకపోతే కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భవిష్యత్తులో పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. హైదరాబాద్ సిటీలో కావచ్చు, దాదాపుగా హైడ్రా విషయంలో చాలా మంది ఇల్లు కూలగొట్టిన పరిస్థితి. అందులో పాత్ర అంటే మీరు కూడా దానికి ఎంతో కృషి చేసిన పరిస్థితి. అదే వర్షాలు పడ్డప్పుడు కావచ్చు, ఇలా చాలా అంశాలపై మీరు మీ వంతు సాయం చేసిన పరిస్థితి. మరి మీ సమస్యలపై కావచ్చు, మరి ఎవరైతే మీకు సంబంధించిన హైడ్రా సంబంధించిన కమిషనర్ రంగనాథ్ గారు కావచ్చు, అదేవిధంగా ఇంకా చాలా మంది అధికారులు, మరి వీళ్ళు ఎవరు స్పందిస్తలేరా? దాదాపుగా 4 నెలల నుండి పోరాడుతూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. అధికారులకు ఆల్రెడీ చెప్పున్నాము, అనేక సార్లు చెప్పున్నారు, కానీ అధికారులు కంటి తుడుపు చర్యగా ఆలోచన చేస్తుంది తప్ప దీర్ఘకాలిక సమస్యలని పరిష్కారం చేసే పద్ధతుల్లో ఈ ప్రభుత్వం ఈ అధికారులు లేరు. అందుకనే తప్పకుండా ఈ అధికారులు మంచి ఆలోచనతోనే హైడ్రాని తీసుకొచ్చారు, సంతోషం. అది దాన్ని కూడా మేము అప్రిషియేట్ చేస్తున్నాం, దాన్ని సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే రాష్ట్రంలో అనేక వేల ఎకరాలు అన్యాయక్రాంతమవుతున్నాయి, అక్రమాలకు గురవుతున్నాయి. వాటిని కాపాడే దిశగా ఈ హైడ్రా పని చేస్తూ ఉంది, మంచి పని చేస్తుందని చెప్పేసి మేము అప్రిషియేట్ చేస్తున్నాం. కానీ అదే పద్ధతుల్లో ఎంప్లాయీస్ని కాపాడే ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజాపాలనలో మరి మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిన పరిస్థితి, డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర అని మాట్లాడుతున్నారు. మరి ఏం చెప్తారు? అసలు ప్రభుత్వంకి ఏం చెప్పదలుచుకున్నారు? డబ్బులు లేవని చెప్తా ఉన్నారు, ఇది సరైనది కాదు. డబ్బులు లేవనేది మీరు అనేక ఇతర రంగాలకు కేటాయిస్తూ ఉన్నారు డబ్బులు, అనవసరమైనట్టు కాంట్రాక్టర్లకు ఇస్తూ ఉన్నారు డబ్బులు. కానీ ఎంప్లాయీస్కి ఇవ్వడానికి డబ్బులు లేవా? లేకపోతే ఈ ఎమ్మెల్యేలకు మంత్రులకు లక్షల్లో జీతాలు ఉన్నాయి కదా, వాళ్ళని తగ్గించి మరి వీళ్ళకి ఇవ్వచ్చు కదా. ఈ ప్రభుత్వము ఈ సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వం అయితే వీళ్ళకి తప్పకుండా జీతాలు పెంచమని అడుగుతున్నాం. ఆ రకంగా చర్యలు తీసుకోవాలి, ఆ రకమైనటువంటి అడుగులు ముందడుగు వేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వర్షాలు పడ్డప్పుడు కావచ్చు, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు కావచ్చు, మీ పాత్ర అనేది ప్రధాన పాత్ర ఉంటుంది. మీ కష్టాన్ని గుర్తిస్తూ ఉందా ఈ ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? అందుకోసం మేము అంటున్నాం, కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వమని అంటున్నాం. ఈ కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వకుండా ఉన్న జీతాలను తగ్గిస్తే ఇది ప్రభుత్వానికి ఏం గౌరవం ఉంటుంది? అందుకనే తప్పకుండా ఈ ప్రభుత్వం ఆదుకోవాలి, జీతాలు పెంచాలి, వీళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలి. అనేక విపత్తుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పెద్ద ఎత్తున సేవలు అందిస్తున్నటువంటి ఈ ఎంప్లాయీస్కి ఈ రకంగా చేయడం అనేది దారుణం. దీని నుంచి తప్పకుండా ప్రభుత్వం ఆలోచించి సంక్షేమ పథంలో నడిపించేందుకు ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. దాదాపు పొద్దున 9 గంటల నుండి ఇక్కడ కూర్చున్నామని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఎప్పటి వరకు కొనసాగుతుంది ఈ దీక్ష? అంటే తప్పకుండా ప్రభుత్వం ఇప్పుడు కమిషనర్ గారు చర్చలు చేస్తూ ఉన్నారు. చర్చల అనంతరము మాకు న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరిస్తే మంచిది, లేదంటే తప్పకుండా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. భవిష్యత్తు ఇంత ఎండలో ఇంతమంది ఇక్కడ కూర్చున్న పరిస్థితి దాదాపు పొద్దుటి నుండి. మరి ఎవరైనా రావట్లేరా, స్పందిస్తలేరా? ఆల్రెడీ కమిషనర్ గారు చర్చలు జరుపుతూ ఉన్నారు. తప్పకుండా చర్చలు సఫలమవుతాయని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకనంటే ఇది మొదటిసారి
ఈ రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయడం, హైడ్రా ఆఫీస్ ముందు ధర్నా చేయడం మొదటిసారి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, అధికారులు కళ్ళు తెరవాలి, ఈ కమిషనర్ గారు కళ్ళు తెరవాలి.